హలో! ఈరోజు నేను రాగి సంగటి కాంబినేషన్ చింతనీళ్ళ కూర చూపిస్తాను. దానికోసం కందిపప్పు, తోటకూర 75% ఉడికించుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్‌లో జీలకర్ర, మిరియాలు, బియ్యం, కరివేపాకు, ఆనియన్, టొమాటో, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్‌లో వేయించుకోవాలి ఇది. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, నానబెట్టుకున్న చింతపండు, మళ్ళీ ఇక్కడ నేను పక్కన పెట్టుకున్న ఆకు, కందిపప్పు మిశ్రమం కూడా వేసుకొని బాగా వేయించుకొని చల్లారినాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక ప్యాన్‌లో పోపు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్, ఇంగువ వేసుకొని ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కారం, జీలకర్ర పొడి యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రసం కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరిగేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత తాలింపు కోసం ఇంకొక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పోపు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పు, తోటకూర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకొని కొత్తిమీర ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని దించేయాలి. అంతే, ఇది రాగి సంకటికి చాలా మంచి కాంబినేషన్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.